హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంత ఎర్లీ మార్నింగే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా మీరైతే? నేనైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను బిర్యానీ తినాలనిపిస్తుందని మా హస్బెండ్కి అడగగానే ఆయన వెంటనే నన్ను మా చెల్లిని 4 AM బిర్యానీకి అయితే తీసుకొని వెళ్ళారండి. ఇక్కడ నుంచి అయితే మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము. ఇంక స్టార్ట్ అయిపోయాక ఇది వచ్చేసి అడ్రస్ కరెక్ట్గా మనకి చిల్డ్రన్స్ పార్క్ పక్కనే ఉన్నది ఈ 4AM బిర్యానీ. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మేమైతే ఫస్ట్ అయితే ఒక అడ్రస్కి వెళ్ళాము, అక్కడైతే క్లోజ్ అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము, రీచ్ అయిపోయాము. ఇంకా ఫైనల్గా చూసేయండి 4AM బిర్యానీ. చాలామంది ఆ టైంలో చాలా అంటే చాలా రష్గా కూడా ఉంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ మేమైతే ఇంకా ఫ్రై బిర్యానీ, ఇంకా నేను మటన్ చిట్టుముత్యాల రైస్ బిర్యానీ అయితే తీసుకున్నాము. నేనైతే ఇక్కడ ఫ్రై బిర్యానీ తీసుకున్నాను. ఫ్రై బిర్యానీతో పాటు బ్రెడ్ హల్వా కూడా వాళ్ళు ఇచ్చారండి, స్వీట్. అండ్ చిట్టుముత్యాల రైస్తో మటన్ పులావ్ అయితే తీసుకున్నాం మేము. అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ అయితే నేను చాలా యావరేజ్గా ఉంటుంది అని అయితే నేను అనుకున్నాను, కానీ చాలా బాగుంది. నేనేమంటున్నానంటే ఇదంతా తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి మా చెల్లితో చెప్తున్నాను. ఈ ఫుడ్ అంతా చూసి నాకు చాలా బాగా నచ్చింది. ఎలా చేస్తారు ఏంటి అని అనుకున్నా, కానీ చాలా హైజీనిక్గానే చేశారు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ, బ్రెడ్ హల్వా, ఆనియన్స్ అన్నీ వేసిచ్చారు. మా హస్బెండ్ది ఇంకా చిట్టుముత్యాల రైస్తో తయారు చేసిన మటన్ పులావ్ అయితే తీసేసుకున్నారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా మీకు చిల్డ్రన్స్ పార్క్ తెలియనట్లయితే జీవీఎంసీ ఆఫీస్ అయితే ఉంటుందండి అక్కడ, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అని. అది దాని ఆపోజిట్, దాని స్ట్రైట్ రోడ్లోనే ఉంటుంది 4AM బిర్యానీ. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా నేను, మా హస్బెండ్, ఇంకా మా చెల్లి ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం కదండి. ఇంకా నా లైఫ్లో అయితే మేమైతే ఫస్ట్ టైం ఇంత ఎర్లీ మార్నింగ్ మేము బీచ్కి అయితే వెళ్తున్నాము. అది ఇంత ఎర్లీ మార్నింగ్ సండే అయితే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వ్యూ అయితే చూస్తున్నారు కదా, అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. రోడ్స్ అవంతా ట్రాఫిక్ లేదు, ఏం లేదు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఆర్కే బీచ్లోకి వచ్చేసాక ఇంకా సన్ రైజ్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఇంక ఇక్కడైతే నేను, మా హస్బెండ్, మా చెల్లి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా సన్ రైజ్ అయితే చూసేసాం కదా, వెంటనే ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళిపోదామని. కానీ సడన్గా మా మమ్మీ కాల్ చేసి ఫిషెస్ కావాలి అని చెప్పగానే మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళామండి. ఫిషింగ్ హార్బర్లో మీరు చూడొచ్చు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ఫిషింగ్ హార్బర్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడైతే నేను లైఫ్లో ఫస్ట్ టైం ఫిషింగ్ హార్బర్కి కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. ఫిషింగ్ హార్బర్లో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంది. కాకుండా నేను అక్కడ లోకల్ బాయ్ నాని అన్నయ్య కోసం అయితే నేను చాలా చూశాను, కానీ ఎక్కడ అన్నయ్య అయితే కనిపించలేదు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని షిప్స్, ఇంకా ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. ఫిషింగ్ హార్బర్ అని ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నా, కానీ ఫిషింగ్ హార్బర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అయితే మేము ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము బైక్ మీద, మా ముగ్గురిమి. ఇంకొక దగ్గర అయితే బైక్ అయితే పార్క్ చేసేసామండి. బైక్ పార్క్ చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే నడుచుకొని అయితే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తుంటే అక్కడ అడుగడుగున ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, వామ్మో! వాళ్ళు అసలు అసలు చాలా అంటే చాలా, నా లైఫ్లో అయితే ఇన్ని ఫిషెస్ ఏంటి, ఇన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయా అని చెప్పి నేను చూడనే లేదు. నేను మార్కెట్కి అయితే వెళ్తాను, కానీ మరీ ఇన్ని ఎక్కువ అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నిని. ఇంకా చూసేసి అవి తీసుకున్న తర్వాత మేము ఫిషెస్ అయితే అక్కడ పర్చేస్ చేసాము. తర్వాత ఇక్కడ రోజ్ హిల్ కూడా ఉంది, ఇక్కడ చూడండి, బ్రిటిష్ కాలంలో. నెక్స్ట్ అయితే ఇంకా మా చెల్లి అయితే మా ఇంటికైతే వచ్చేసిందని చెప్పేసి మా అత్తయ్య గారు నా కోసం, మా చెల్లి కోసం ఇంకా చికెన్ ఫ్రై బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, ఇంకా మా హస్బెండ్ అయితే క్రీమ్ స్టోర్ నుంచి ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చారు అందరికీ తినడానికి. అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మేము ఇంకా బయటికి అలా అగనంపూడిలో ఉన్న మ్యాక్స్ అండ్ జూడియో స్టోర్కి అయితే వచ్చేసామండి. అలా న్యూగా ఓపెన్ చేశారు మ్యాక్స్ అండ్ జూడియో. అక్కడ ఇంకా జూడియోలో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, మ్యాక్స్లో కూడా.